వాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గోవింద నామస్మరణతో హోరెత్తిన సింహగిరి. జెండా ఊపి రథయాత్రను ప్రారంభించిన ఆనువంశిక ధర్మకర్త కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు. కార్మిక వర్గాన్ని అణిచివేసి లేబర్ కోడ్లను రద్దు చేయాలని కదం తొక్కిన అఖిలపక్ష కార్మిక సంఘాలు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా విశాఖలో నిరసనలో పాల్గొన్న 30,000 మంది కార్మికులు. విశాఖను డ్రగ్స్ క్యాపిటల్ గా మార్చిన కూటమి ప్రభుత్వం అంటూ మండిపడ్డ మాజీ మంత్రి. ఎమ్మెల్యే వెలగపూడి ఒత్తిడితో అసలు నిందితులను తప్పించారని విమర్శించిన గుడివాడ అమర్నాథ్. ఇక వివరాలకు వెళ్తే, ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారమే వైసీపీ అధినేత వైఎస్ జగన్ ర్యాలీలు చేస్తున్నారని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. రైతుల సమస్యను పరిష్కరించాలన్న ఆలోచనే జగన్ కు అసలు లేదన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు. ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారమే రోడ్లపై మామిడిని పోసారని, క్రిమినల్ మైండ్ తోనే ఇలాంటి పనులు చేస్తున్నారని పేర్కొన్నారు. సీఎంగా పనిచేస్తున్న వ్యక్తి ఇలాంటి పనులతో సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. ఏపీ కేబినెట్ భేటీ అనంతరం మంత్రులు నాదెండ్ర మనోహర్, అదగాని సత్యప్రసాద్ తో కలిసి అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు. మీరు ఏ స్పాట్కి వెళ్తారో ఆ స్పాట్కి 100 మీటర్ల దూరంలో మేము హెలీప్యాడ్ పెర్మిషన్ ఇస్తాం, మీరు పెట్టుకోండి అంటే ఆ 100 మీటర్ల దూరంలో హెలీప్యాడ్కి ఒప్పుకోరు. మాకు 6 కిలోమీటర్ల దూరంలో కావాలి, అక్కడి నుంచి ర్యాలీగా రావాలి, మనుషుల్ని రఫ్రఫా కోసుకొని రావాలి. ఒక ప్లాన్డ్గా గత 4-5 సంఘటనలు కూడా మనం చూసాం. అందుకే నిన్నను గత సంఘటనలను దృష్టిలో పెట్టుకొని ఒక పర్యటనలో 3 వ్యక్తుల్ని చంపినటువంటి పరిస్థితిని చూసి, ఒక దగ్గర హెలికాప్టర్ ల్యాండింగ్ అయితే అందరూ వెళ్ళి ఏ విధంగా వ్యవహరించారో గత పరిణామాలన్నీ చూసిన తరువాత పోలీసులు నిన్నిచ్చినటువంటి పెర్మిషన్ 300 మంది కంటే 500 మంది రండి, 30-40 మంది మీ నాయకులందరూ. ఈరోజు ముఖ్యమంత్రి గారు జిల్లాల పర్యటనలకు వచ్చినా మేము 10-15 మందిమే హెలీప్యాడ్ దగ్గరికి వెళ్తున్నాం. ప్రతి దగ్గర గొడవ చేస్తున్నారు మా నాయకులందరూ. కానీ వాళ్ళు రిస్ట్రిక్షన్స్ అవి, హెలీప్యాడ్ దగ్గరికి అంతమంది రాకూడదు. 30 మందికి హెలికాప్టర్ దగ్గరికి రమ్మంటే 300-400 మంది వచ్చి ఎంత విధ్వంసం చేశారో మీరు చూశారు. ర్యాలీకి 500 రమ్మంటే ఏ విధంగా వచ్చారో మీరందరూ కూడా చూశారు. ఇవన్నీ పక్కన పెట్టండి. ఇప్పుడు వ్యవహరిస్తున్న వ్యక్తి సామాన్యమైన వ్యక్తి కాదు. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేశాడు. ఒక బాధ్యత గల రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నాడు. నువ్వేమివ్వాలి సమాజానికి? ఏం మెసేజ్ ఇవ్వాలి? ఈరోజు ఇచ్చిన నువ్వు మెసేజ్ ఏంటి? ఈ రాష్ట్రాన్ని పూర్తిగా చిన్నాభిన్నం చేయాలని ఒక క్రిమినల్ ఆలోచనతో, ఒక సెట్టింగ్తో ఇటువంటి పర్యటనలు చేసి విఘాతం కలిగిస్తున్నారు. సింహగిరి ప్రదక్షిణ ప్రశాంతంగా ప్రారంభమైంది. ఉదయం 5 గంటల నుండి భక్తుల రాక మొదలైంది. కొండ దిగువన తొలిపావంచ వద్ద టెంకాయలు కొట్టి భక్తులు ప్రదక్షిణ ప్రారంభించారు. సింహగిరి రథ ప్రదక్షిణను మాజీ కేంద్ర మంత్రి, ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు జెండా ఊపి రథాన్ని ప్రారంభించడంతో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ఎంపీ శ్రీ భరత్, ప్రభుత్వ విప్ పీజీవీఆర్ నాయుడు, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, దేవాదాయ కమిషనర్ రామచంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు. తొలిపావంచ నుండి కొంత దూరంలో రథంతో పాటు వీరంతా నడవగా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, దేవస్థాన ఈవో త్రినాథరావు, పోలీస్ కమిషనర్ డాక్టర్ సంగబ్రత బాగ్జీ ఆధ్వర్యంలో పటిష్ట ఏర్పాట్లను చేశారు. భక్తులకు అల్పాహారం, త్రాగునీరు, మజ్జిగ అందించేందుకు దారి పొడవునా పలు స్వచ్ఛంద సంస్థలు స్టాళ్లను ఏర్పాటు చేశాయి. యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ భక్తులకు తమ వంతుగా అల్పాహారాన్ని అందించారు. అదేవిధంగా బీజేపీ ఆధ్వర్యంలో కొన్ని స్వచ్ఛంద సంస్థలు స్టాల్స్ ను ఏర్పాటు చేసి భక్తులకు గోవింద నామాల కరపత్రాలను పంపిణీ చేశారు. గోవిందా
మరి ఇప్పటిదాకా కూడా చక్కగా ఏర్పాట్లన్నీ బాగా ఉన్నాయి. మరి ఇప్పుడే అశోక్ గజర్ గారి చేతుల మీదుగా కొబ్బరికాయ కొట్టి రథం ప్రారంభం జరిగింది. ఇది కంప్లీట్ చేసుకొని ఈ మొత్తం గిరి ప్రదక్షిణ ఏదైతే ఉందో మనకి హిస్టారికల్గా దానికి చాలా ప్రాధాన్యత ఉంది. సింహాచలం దేవస్థానంలో ఒకటి చందనోత్సవం ఎంత ఇంపార్టెంటో, రెండు ఈ గిరి ప్రదక్షిణ కూడా అంత ఇంపార్టెంట్. మరి ఒక్క వైజాగే కాకుండా చుట్టుపక్కల ఎంతో దూరం నుంచి కూడా లక్షలాది మంది భక్తులు, దాదాపు ఒక 10 లక్షల మంది భక్తులు పాల్గొంటారని చెప్పని అంచనా వేస్తా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ 32 కిలోమీటర్లు ఏదైతే గిరి ప్రదక్షిణ ఉందో అది ఎటువంటి అసౌకర్యాలు లేకుండా వాళ్ళు చక్కగా దాన్ని కంప్లీట్ చేసుకుని ఆ దేవుడి యొక్క ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి గిరి ప్రదక్షిణ అంటే ఒకసారి చేస్తే మొత్తం భూమి మొత్తం తిరిగినట్టుగా అందరికీ నమ్మకం. అటువంటి పవిత్రమైన నమ్మకం ఉంది కాబట్టి ఈ సింహాద్రి అప్పన్న గిరి ప్రదక్షిణకి లక్షలాది మంది భక్తులు పోటెత్తున్నారు. ఇప్పుడే ప్రారంభించారు గిరి ప్రదక్షిణ కార్యక్రమం. అందరూ చాలా భద్రంగా గిరి ప్రదక్షిణ అంతా చాలా సేఫ్ గా ఏ ఫెటాలిటీస్ జరగకుండా జరగాలి. అథారిటీస్ కూడా చాలా బాగా ప్లాన్ చేశారు. చాలా మంది స్వచ్ఛందంగా వచ్చి ఫుడ్ కూడా చాలా బాగా పెట్టారు. అందరి మంచి అనుభవం అందరూ ఫేస్ చేయాలని కోరుకుంటున్నాం. అయితే ఇంకో యాంగిల్ గా చూడాలంటే మన అదృష్టం ఒక సంవత్సరం నుంచి ఏ ప్రార్థనా స్థలం కూడా ధ్వంసానికి గురి కాలే. అది హిందువులు కానీ, క్రైస్తవులకు కానీ, ముస్లింలు కానీ అలాగా సామరస్యంగా మన దేశం ముందు వెళ్ళాలని. ఇదిలా ఉండగా సింహాచలం శ్రీ శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి గిరి ప్రదక్షిణ కోసం ప్రభుత్వం, జిల్లా అధికార యంత్రాంగం ఎన్నో భద్రతా ఏర్పాట్లను చేశారు. అందులో ముఖ్యంగా సిఎంఎస్ చెప్పుకోదగినది. చైల్డ్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా చిన్నారులను క్యూఆర్ కోడ్ తో కలిగిన ట్యాగ్ ను ఉచితంగా అందిస్తున్నారు. దీనివల్ల చిన్నారులు ఎక్కడైనా తప్పిపోయినా క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే వారి తల్లిదండ్రుల వివరాలు, ఫోన్ నెంబర్ తదితర అంశాలు తెలిసే అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కంట్రోల్ రూమ్ వద్ద ప్రకటన చేస్తున్నారు. సెల్ ఫోన్ దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయని క్రైమ్ పోలీస్ వారు తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్క భక్తులు కూడా మీ యొక్క సెల్ ఫోన్ల పట్ల జాగ్రత్త వహించాల్సిందిగా క్రైమ్ పోలీస్ వారు మరీ తెలియజేస్తున్నారు. అలాగే చాలా మంది చిన్నపిల్లలు కూడా తప్పిపోయే సంఘటనలు మన వరకు వస్తున్నాయి. దానికి ఏంటంటే సిఎంఎస్ అంటే చైల్డ్ మానిటరింగ్ సిస్టమ్ అనే ట్యాగ్ ని పోలీసు వారు మీ యొక్క చిన్నపిల్లలకు ఉచితంగా కడుతున్నారు. ఆ ట్యాగ్ ఎవరైతే కట్టించుకుంటారో పొరపాటున ఆ పిల్లాడు కానీ పిల్లగాని తప్పిపోయినా ఆ ట్యాగ్ ని స్కాన్ చేయడం ద్వారా వెంటనే తల్లిదండ్రులకు ఈజీగా చేర్చవచ్చు. అందువలన ప్రతి తల్లిదండ్రులు కూడా మీ చిన్నపిల్లలకి పోలీసు వారు అందిస్తున్న సిఎంఎస్ ట్యాగ్ ని కంపల్సరీ కట్టించుకుంటారని మనం చేస్తున్నాం. అదేవిధంగా భక్తులందరూ కూడా హెవీ క్రౌడ్ ఉంది, కొన్ని వేల మంది, లక్షలాది మంది భక్తులు తరలి వస్తున్నారు. కాబట్టి మీ యొక్క మనీ పర్సులు, ఆభరణాలు, వస్తువులు, ఫోన్లు ప్రతి ఒక్క విషయంలో కూడా మనమే జాగ్రత్త వహించాలి. పాడి రైతులకు లాభం చేకూర్చే విధంగా ఎన్నో సంస్కరణలను తీసుకొచ్చి డైరీ రంగంలో ఆడారి తులసిరావు చేసిన సేవలు ప్రశంసనీయమని పెందుర్తి శాసనసభ్యులు పంచకల్ల రమేష్ బాబు తెలిపారు. 96వ వార్డు పెందుర్తి జంక్షన్ నుండి ఆనందపురం వెళ్లే రోడ్డు మార్గంలో సింహాద్రి నగర్ విశాఖ డైరీ బల్క్ మిల్క్ సెంటర్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రైతు బంధువు ఆడారి తులసిరావు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మాట్లాడుతూ పాడి రంగానికి కార్పొరేట్ మార్కును అందించింది తులసిరావు అంటూ కొనియాడారు. కార్యక్రమంలో నగర మేయర్ పీలా శ్రీనివాసరావు, మాజీ శాసనసభ్యులు పీలా గోవింద్, విశాఖ డైరీ చైర్మన్ ఆడారి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. నిజంగా ఆనందం, ఒక పక్కన బాధ. నాకు తండ్రి సమానులు. నేను ఈ జిల్లాలో ఎక్కువగా ప్రేమించే వ్యక్తి, నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. బడుగు బలహీన వర్గాలు, పేదల పార్టీ పెన్నిధిగా పేరుగాంచి ఎంతోమంది జీవితాల్లో, పాడి రైతుల జీవితాల్లో ఒక మంచి చేయాలి, ఒక మంచి చూడాలి అన్న తపనతో పనిచేసిన వ్యక్తి. ఎంతో మందికి మాలాంటి వాళ్ళకి ఆదర్శప్రాయమైన వ్యక్తి. పార్టీలకు అతీతంగా ఉత్తరాంధ్ర కానీ ఈస్ట్ వెస్ట్ వరకు కూడా
ఆయన్ని అభిమానించే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలకు అతీతంగా తులసిరావు గారిని అభిమానించే వ్యక్తులు తులసిరావు గారిలాగా కష్టపడాలి, తులసిరావు గారిలాగా పనిచేయాలి, తులసిరావు గారిలాగా పేరు తెచ్చుకోవాలని తప్పంతో పనిచేసిన వ్యక్తుల్ని చాలామంది మా అందరికీ స్ఫూర్తి. మరి అలుపెరుగని వీరులాగా పనిచేశారు. ఆయన ఏది తలపెట్టినా కూడా దాన్ని దిగ్విజయం చేసి అనునిత్యం పాడి రైతుల కోసం ఆలోచించే వ్యక్తి. రాజకీయ నాయకులతో ఆయన కాస్త రిలేషన్ మెయింటైన్ చేసినా వాళ్ళకి ఎప్పుడూ కూడా ప్రయారిటీ రైతుల తర్వాతే ఇచ్చారు. కార్మికులను బానిసలుగా మార్చే లేబర్ కోడ్లను రద్దు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక సంఘాలు సమ్మెమట పట్టాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో నేడు దొందపర్తి డిఆర్ఎం ఆఫీస్ నుండి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు కార్మిక రంగాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీని చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు కార్మిక నాయకులు మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతాంగ, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా చేపట్టిన సార్వత్రిక సమ్మెలో భాగంగా విశాఖ నగరంలో అఖిలపక్ష కార్మిక సంఘాలు పోటెత్తాయని తెలిపారు. 30,000 మంది కార్మికులు నేటి సమ్మెలో స్వచ్ఛందంగా పాల్గొన్నారన్నారు. ఈరోజు 30 కోట్ల మంది కార్మిక వర్గం సమ్మెలో దిగారు. మోడీ కేంద్ర ప్రభుత్వ విధానాలకు, బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా ఈ పోరాటం సాగుతుంది. కనీస వేతనాలు పెంచాలి. కేంద్ర లేబర్ వేతనాల కోడ్లో రోజుకు 178 రూపాయలు నిర్ణయించారు. పే కమిషన్ సందర్భంగా ఒక కుటుంబం బ్రతకాలంటే నెలకి 26,000 కావాలని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. దాన్ని అమలు చేయండి. స్కీమ్ వర్కర్లను పర్మనెంట్ చేయండి. ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్న భోజనం 1 కోటి మంది ఉన్నారు. వీళ్ళు జీవితాంతం పనిచేసిన కాంట్రాక్ట్ వర్కర్లు కానీ, అవుట్ సోర్స్ కానీ ఉంటున్నారు. అన్ని ప్రభుత్వ రంగం, స్టీల్ ప్లాంటు, షిప్ యార్డు, పోర్టు, అన్ని ప్రభుత్వ రంగాల్లో పనిచేసే కార్మికుల్ని పర్మనెంట్ చేయకుండా జీవితాంతం కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేయించుకుంటారు. మున్సిపల్ కార్పొరేషన్లో ఇంజనీరింగ్ పనులు, అది లైటింగ్ కానీ, కరెంట్ కానీ, నీళ్లు కానీ ఇచ్చే వాళ్ళందరూ శాశ్వతమైన పనులు చేసేవాళ్ళు. వాళ్ళని పర్మనెంట్ చేయాలి. మోడీ కార్మికులు పోరాటాలు చేయకుండా, సమ్మెలు చేయకుండా పారిశ్రామిక సంబంధాల కోడని సమ్మె చేస్తే ఒక్క రోజుకి 8 రోజుల జీతం కట్ చేస్తా అంటున్నాడు. ఇదే కానీ జరిగితే నీ ప్రభుత్వాన్ని కోతకొస్తాం. నీ ప్రభుత్వం దిగిపోయే వరకు పోరాడతాం. లేబర్ కోడ్లు విరమించుకోండి, లేకపోతే మా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం. చంద్రబాబు నాయుడు గారు 10 గంటలు పెంచుతూ జీవోలు తెచ్చాడు. కొత్త వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వండి. ఓవర్ టయాలు చేయమంటున్నాడు. 10 గంటలు 12 గంటలు పని చేయమంటున్నాడు. యువకులకు పనులు ఇవ్వండి. మాకు అదనపు పని, ఓవర్ టైం అక్కర్లేదు. 10 గంటల పని తప్పు. మేము పోట్లాడి 8 గంటల విధానం సాధించుకున్నాం. 8 గంటలు అమలు చేయండి. లేకపోతే చంద్రబాబు నీ విధానాలు విరమించుకో. నీ విధానాలు కార్మిక వర్గాన్ని అడుస్తున్నారు. వీళ్ళకు కేవలం కార్పొరేట్లకి, ధనవంతులకు మాత్రమే ఊడిగం చేసేటట్టుగా మోడీ, చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నారు. దీన్ని విరమించుకోవాలని లేబర్ కోడ్లు రద్దు. వ్యాప్తంగా ఈరోజు 35 కోట్ల మంది రోడ్ల మీదకి తెప్పించిన ఘనత మోడీ గారిదే. ఎందుకంటే వాళ్ళకి సంబంధించి, రైతులకు సంబంధించి, కార్మికులకు సంబంధించి వాళ్ళకంటే ప్రొటెక్ట్ చేసే 44 కార్మిక చట్టాలు 4 కోడ్స్గా తయారు చేసి కట్టు బానిసలుగా చేసే ప్రక్రియలో భాగంగానే కోడ్స్ని తయారు చేయటం. కాబట్టి ఈరోజు 90 ఏళ్ల ముసలాయిలు కూడా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి తీసుకొచ్చారు. పెన్షన్లో కోత, డిఏ ఉండదు. సో కాబట్టి ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేసే రోజులు ఈరోజు వచ్చింది.
తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ ఎంబసీస్ దగ్గర ఈరోజు మనకి మద్దతుగా అనేక దేశాల్లో కూడా మనకు మద్దతుగా కార్మిక సంఘాలు ఐటీసీ WFTUకి సంబంధించి కార్మిక సంఘాలు కూడా మళ్ళీ మద్దతుగా అక్కడ చేస్తున్నాయి. కాబట్టి మీరు కూడా జనంలో తీసుకెళ్లాలని చెప్పేసి అందరి తరపున నేను మనవి చేసుకుంటాను. ఒక విధంగా చెప్పాలంటే సకల జనాల సమ్మె జరుగుతుంది. ఈ సమ్మెలో మొత్తం భారత కార్మిక వర్గం కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక ప్రజా వ్యతిరేక విధానం వ్యతిరేకంగా ఈ నియంతృత్వ నరేంద్ర మోడీ నాయకత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి మహోన్నత పోరాటంగా దీన్ని మనం చూడాలి. అధికారులు ఉమ్మడి విశాఖ జిల్లాలో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, గిరిజన ప్రాంతాల నుండి కేజీహెచ్కు వచ్చే రోగులకు సరైన వైద్య సేవలు అందించాలని జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి జల్లిపల్లి సుభద్ర వైద్యాధికారులను కోరారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ సుభద్ర అధ్యక్షతన సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వ్యవసాయ, నీటిపారుదల, విద్య, వైద్య, ఆరోగ్య, తాగునీటి సరఫరా, రహదారులు, పంచాయతీరాజ్ తదితర శాఖల్లో జరుగుతున్న ప్రగతిపై సమీక్ష చేశారు. ఈ సమావేశంలో విశాఖ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, అల్లూరు సీతారామరాజు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్, మాడుగుల శాసనసభ్యులు బండారు సత్యనారాయణమూర్తి, అరకు శాసనసభ్యులు రేగటి మత్స్యలింగం, డీసీసీబీ చైర్మన్ కోన తాతారావు, జెడ్పీసీ ఈవో నారాయణమూర్తి, జెడ్పీటీసీ సభ్యులు, మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. గ్రామ సభ పెట్టడానికి అనుమతులు లేని ఎస్పీ గారు రెవెన్యూ బృందంతో ఈరోజు వెళ్ళి బలవంతంగా ఈరోజు గ్రామ సభ జరుపుతున్నట్టు నోట్స్ వేస్తున్నారు. కాబట్టి ఇది చాలా అన్యాయం. కోసిన బాధ్యత ఇక్కడ ఉన్న సభ్యులందరిపైన ఉంది. మన ప్రాజెక్టులు చూస్తున్నాం, మన కుటుంబ కానీ జోలాపూట్ కానీ ముందే జోలాపూట్ డ్యామ్ అనేది నిర్మాణం చేశారు. బ్రిటిష్ నిర్మించడం జరిగింది. మనందరికీ తెలిసిన విషయం. ఉద్యోగ అవకాశాలు ఏదైతే ఏమంటారు దాన్ని కానీ ఈ రోజు కరెంట్ కనీసం గిరిజనులకు అందలేనటువంటి పరిటువంటి లబ్ధి ఈ రోజు కలిగించే పరిస్థితి ఏదైతే ఉందో పైనుంచి వచ్చే దిగులేదంతా ప్లేన్ ఏరియాలో పొందుతున్నారు. అక్కడ స్థానికంగా ఉండేటటువంటి గిరిజనులకు మాత్రం ఎటువంటి లబ్ధి లేదు. ఆర్టీఆర్ ఆర్టీఆర్ ఎందుకు రేట్ అవుతుందంటే ఎంతలు ఎదుర్కొంటుందని మామూలుగా ఉన్నాయంటే డ్రౌట్ వచ్చిన వల్ల రైతు ఏమైందంటే కోసుకునే టైంకి కిందంతా పొలం మీద ఆగిపోయింది. సంవత్సరం అందులో తీసుకున్నారు. ఈ రోజు చూస్తే వెట్లాండ్ లో రైతుల పేర్లు కనబడలేదు సార్. జగనన్న స్మార్ట్ సిటీ అని చెప్పేసి దాన్ని ఈవేళ ఎన్టీఆర్ స్మార్ట్ సిటీ అని చెప్పేసి చాలా పెద్ద బోర్డు పెట్టారు సార్. కానీ ఈ రోజు రైతులకి మీరు ఏమిస్తున్నారన్న విషయం కూడా ఇప్పుడు కొంచెం వాళ్ళకి తెలియదు. రైతులు ఏదైనా పంటలు వేస్తే అక్కడ లోపలిగా ఉన్నటువంటి తహసీల్దార్ వచ్చి ల్యాండ్ ఎక్విజిషన్స్ కానీ ల్యాండ్ అలాట్మెంట్ ప్రైవేట్ వ్యక్తికి అలాట్ చేయము. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో బస్టర్ ఐజీ సుందర్ రాజ్ మావోయిస్టులపై హత్యాయత్నాలకు ప్రయత్నించడం దారుణమని ప్రజా పౌర సంఘాల నాయకులు, పీఓడబ్ల్యూ నాయకురాలు లక్ష్మి విమర్శించారు. ఈ మేరకు తక్షణమే చట్టవిరుద్ధ చర్యలు ఆపాలని కోరుతూ ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గిరిజనుల సంపదను దోచుకోవడానికి ఆదివాసుల రక్షణ పేరుతో పోలీసు హత్యలకు పురుగొల్పుతున్నారని మండిపడ్డారు. షెడ్యూల్డ్ 5లో ఉన్న చట్టాలను గాలికి వదిలేసి ఆదివాసులే రక్షణ ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. తక్షణమే చట్టవిరుద్ధ చర్యలకు లొంగిపోకపోతే చంపుతామనే బెదిరింపులను ఆపాలని డిమాండ్ చేశారు. కాపాడాలని, అడవులని కాపాడాలని, సహజ సంపదలను కాపాడాలని మేము ఈరోజు పౌర ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. ఒక కాలం గడువు నిర్ణయించి మావోయిస్టులను అంటే ఆదివాసులను అంతం చేయడం మొదలుపెట్టారు. ఆదివాసులకి తమ భూమి భుక్తి, తమ అడవి విదేశీ సామ్రాజ్యవాద కంపెనీలకి దారాదత్తం చేయకుండా ఉండడానికి అడ్డుపడుతోందనే కారణంతో వాళ్ళందరినీ అంతం చేయాలనే పేరుతో ఇప్పుడు చాలా దారుణకాండ జరుగుతోంది. ఎన్నో పోలీస్ క్యాంపులు ఉన్నాయి. అనేక మంది ఆదివాసులను జైళ్లలో పెట్టారు. వేళ్ల తరబడి జైళ్లలో పెట్టి వదిలేస్తున్నారు. మనకి ఊర్లు పేర్లు తెలియకుండా వాళ్ళు ఆదివాసులు తమ దైనందిన జీవితం గడపడానికి కూడా ఏదో కట్టెల కోసమో లేకపోతే మహో పూల కోసమో లేకపోతే వాళ్ళ రోజువారీ అవసరాల కోసమో వాళ్ళు అడవిలోకి వెళ్ళడానికి కూడా వీలు లేకుండా చేస్తున్నారు. మహిళల మీద విపరీతంగా అత్యాచారాలు చేస్తున్నారు, దారుణాలు చేస్తున్నారు. ఇవన్నీ కాకుండా మొన్న కర్రెగుట్టల్లో 10 రోజుల పాటు కేంద్ర సిఆర్పిఎఫ్ బలగాల్ని తీసుకొచ్చి మోహరించి అనేక దారుణకాండ జరిపిన తర్వాత ఇప్పుడు మొన్నటి నుంచి నేషనల్ పార్క్ దగ్గర ఒక 50,000 దాకా సైన్యాన్ని మోహరించి
మీ అక్కడ గణపతి ఉన్నారని లేదా హిడ్మా ఉన్నారని చెప్పి మీరు లొంగిపోండి లేకపోతే మేము చంపేస్తాము. లొంగిపోయే అవకాశం ఎక్కడుంది అసలు? లొంగిపోవడం కాదు కదా, వాళ్ళు కనబడిన వాళ్ళని చంపేస్తూ ఒక మావోయిస్ట్ కనబడ్డారని వాళ్ళతో పాటు 10 మంది ఆదివాసులను కూడా హత్య చేస్తూ దారుణ మానకాండ జరుపుతున్నారు. ప్రస్తుతం తక్షణం ఆ మోహరించిన సైన్యాన్ని వెనక్కి తీసుకురావాలని, ఈ ఆ కాండని మారణకాండని ఆపాలని మేము పౌర వేదిక సంఘాల తరఫున మేము విజ్ఞప్తి చేస్తాం. మృతి చెందినటువంటి వారి యొక్క మృతదేహాలను కూడా చూసి భయపడేటటువంటి పరిస్థితి ప్రపంచం చూసింది. ఇదేదో మనం కాదు, నంబాల కేశవరావుతో పాటు సజ్జా నాగేశ్వరరావు, లలిత ఇతరులను ఎన్కౌంటర్ చేసిన తర్వాత వాళ్ళ మృతదేహాలు ఇవ్వడానికి నిరాకరించి పాపం బంధువులు అటు పోలీస్ స్టేషన్ నుంచి ఆసుపత్రికి, ఆసుపత్రి నుంచి పోలీస్ స్టేషన్కి తిరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులోని కేసు వేస్తే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ అడ్వకేట్ జనరల్ మాకేమో అభ్యంతరం లేదండి వాళ్ళ మృతదేహాల బంధువులు వస్తే అప్పగించడానికి అని చెప్పినటువంటి వాళ్ళు, బంధువులు ఎవరూ లేరు, ఇది అన్క్లైమ్డ్ బాడీస్గా డిక్లేర్ చేసి పోలీసులే అంత్యక్రియలు జరిపేశారు. అక్కడికి నంబాల కేశవరావు యొక్క పెద్ద కర్మ చేసుకోవడానికి వాళ్ళు సాంప్రదాయబద్ధంగా, ఇప్పుడు ఆయనకి లేకపోవచ్చు, ఆ కుటుంబానికి తల్లి ఇతర అన్నదమ్ములు ఉండి సాంప్రదాయబద్ధంగా పెద్ద కర్మ చేస్తామని చెప్పని ఈరోజు మీరు సనాతన ధర్మం అని చెప్పని ఆ ధర్మ పరిరక్షణ కోసం పెద్దగా ఉపన్యాసాలు ఇస్తున్నటువంటి ప్రభుత్వం, మరి ఆ ధర్మం ప్రకారం వాళ్ళు అంత్యక్రియలు జరుపుకుంటాం, పెద్ద కర్మ చేసుకుంటాం అని అంటే దాన్ని నిరాకరించినటువంటి వాళ్ళు ఈరోజు వాళ్ళు చెప్తున్నటువంటి దానికి ఆచరణలో వాళ్ళు చేస్తున్న దానికి ఎక్కడా పొంతం లేదన్నది స్పష్టం అవుతా ఉంది. ఇప్పుడు వీళ్ళిద్దరినీ వేటాడడానికి 50,000 మంది పోలీసుల్ని దింపి ఆ ప్రాంతం అంతా చుట్టుముట్టి వాళ్ళని మీరు లొంగిపోండి. దాదాపు 30,000 మంది పైగా ఈరోజు సైనిక బలగాలు, కేంద్ర సైనిక బలగాలు, ఛత్తీస్గఢ్ రాష్ట్ర పోలీసులు పెద్ద ఎత్తున ఈరోజు వాళ్ళు అక్కడ కేంద్రీకృతమయ్యారు. వాళ్ళంతా ఈరోజు ప్రకటిస్తుంది ఏంటంటే మేము లొంగిపోండి లేకపోతే చంపేస్తాము అని అని ప్రకటించే హక్కు ఈరోజు రాజ్యాంగబద్ధంగా కానీ చట్టబద్ధంగా కానీ ప్రకటన చేసే హక్కు రాజ్యాంగం ఈరోజు ఆ బలగాలకు కానీ ఐజీకి కానీ ఎవరికి ఇవ్వలేదు. కానీ వాళ్ళు ఈ విధంగా మేము చంపేస్తాము అని చెప్పేసి మాట్లాడుతుంది. అక్కడ సైనికీకరించబడే ప్రాంతం అదంతా కూడా ఈరోజు కొత్తగా గణపతో లేదా హిడ్మా అని ఈరోజు పేరు చెప్పుకొని మాట్లాడుతున్నారు. ఎప్పుడు ప్రతిసారి ఒక్కొక్కరి పేరు చెప్పుకొని మాట్లాడుతూ అక్కడ ఆదివాసీల హక్కుల కోసం మీద దాడి జరుగుతుంది. వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా, హిప్నటిస్ట్గా, కౌన్సిలర్గా, ఇంద్రజాలికుడిగా డాక్టర్ బివి పట్టాభిరామ్ సేవలు చిరస్మరణీయమని పలువురు వక్తలు కొనియాడారు. బాల వికాస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఇంద్రజాలికుడు 75 ఏళ్ల డాక్టర్ బివి పట్టాభిరామ్ అకాల మరణం పట్ల సంతాపాన్ని తెలుపుతూ సంస్మరణ సభను ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మానసిక ఆరోగ్యానికి కావాల్సిన అన్ని విద్యలను అవపోచన పట్టిన వ్యక్తి పట్టాభిరామ్ అంటూ కొనియాడారు. ఆయన సేవలతో ఎంతో మంది మానసిక వికాసంతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నారని తెలిపారు. ఆయన రచనలు వాస్తవికతను అందరికీ అర్థమయ్యే రీతిలో అవగాహనను పెంచుతాయని తెలిపారు. సంతాపం తెలియజేస్తుంది. తొమ్మండుగురు మ్యూజిషియన్స్ 9 రోజులు మొన్నాడు వెంకటగుప్తా గారు ఆర్గనైజేషన్లో జరిగింది. ఆ 9 రోజులు మ్యాజిక్ షో చూడడానికి పట్టాభిరామ్ గారు అక్కడ నన్ను చూసి నాకు అవకాశం ఇచ్చి లోపలికి తీసుకెళ్ళారు. ఆ 9 రోజులు చూడడం, అప్పటి నుంచి ఆయనతో నాకు ఎన్నో అనుబంధాలుండి ఈ మ్యాజిక్ మీద ఆయన అవగాహన కల్పించి ఏం చేయాలి, ఎలా చేయాలి అని ప్రతి విషయాన్ని ఆయన క్షుణ్ణంగా 10 రోజులు మాట్లాడుతూనే ఉంటాం. ఈ చనిపోయే 2 రోజుల ముందర ఆయనతో నాకు మాట్లాడడం జరిగింది.
ఆయన చెప్పింది ఏంటంటే సైకాలజిస్ట్ ప్రకారంగా మనుషుల మనసుల్ని మనస్తత్వాలని చదవటం నేర్చుకోవాలి. అది బుక్స్ చదివి కానీ మనుషుల్లో తిరిగి కానీ మనం నేర్చుకున్నట్లయితే ఆటోమేటిక్గా జనాలకి ఒక మనం వాక్యం చెప్పగలం. మనం ఏమైతే చెప్పాలనుకున్నామో అది వాళ్ళకి వీలుగా చెప్పగలం అనేసి అలాంటివి నేర్పించారు. మ్యాజిక్ ఫీల్డ్లో మాత్రం ఆయన ఈ ఉభయ రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు రెండింటిలో ఎంతోమందికి నిరుద్యోగ భృతి ఇచ్చారు మెజిషియన్గా. ప్రభుత్వంతో ఫైట్ చేసి ప్రభుత్వంతో మాట్లాడి ఈ మెజిషియన్గా తయారైన ప్రతి వ్యక్తిని ఆ ప్రభుత్వం ఆదరించేటట్టు చేసి ఆ ప్రోగ్రాంలో ఇన్వాల్వ్ చేసి చాలామందిని చేశారు. అలాంటి బతుకుతున్నారు. దాని మీద ఈ మ్యాజిక్ ఫీల్డ్ బతుకుతున్నవారు ఆయన్ని పూజించుకుంటూ ఉంటారు. అటువంటి మహానుభావుడు మనలో లేకపోవడం చాలా దురదృష్టకరం. మీలోనే విజయానికి మెట్లు ఇలా చాలా పుస్తకాలు రాశారు. అవన్నీ చదవడం వరకు 100% ఆకలింపు చేసుకోలేకపోయినా చదవడం వరకు జరిగింది. అదొక మాకు అదృష్టంగా భావిస్తూ ముఖ్యంగా ఆయన NLPలో చెప్పిన సూక్ష్మంగా నేను గ్రహించింది ఏంటంటే న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్ కంప్లీట్గా చదివిన వారైతే తప్పనిసరిగా ఎంతటి న్యూనతాభావంలో ఉన్నా కూడా తప్పగా విజయం సాధిస్తాడు, జీవితంలో రాణిస్తాడు అనే విషయం నమ్మాను. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఆగడాలకు అంతు లేకుండా పోతోందని, దీనిపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ మండిపడ్డారు. సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా గాజువాకలో పర్యటిస్తున్న ఎమ్మెల్యే పల్లాపై అక్కడి స్థానికులే తిరుగుబాటు చేయడం ఎమ్మెల్యే ఆగడాలకు నిదర్శనమన్నారు. ఈ మేరకు విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. వేళ మురళిని పెట్టుకొని మొత్తం అక్రమాలకు పాల్పడుతున్నారని ఇది ప్రజలు చేస్తున్న ఆరోపణ. మొన్నే ప్రజలు తిరుగుబాటు చేశారు. పల్లా అక్రమాలకు అండగా పల్లా శ్రీనివాస్ నిలుస్తున్నారు. మరి ఈరోజు గాజువాకలో కబ్జాలు సెటిల్మెంట్లు బీభత్సంగా ఉన్నాయి. అసలు గాజువాక ఎమ్మెల్యే ఎవరు అనేది ప్రజల్లో ఆసక్తి మారింది. అది పల్లానా మురళీకృష్ణ. ఎందుకంటే ఇటీవల మనం చూసాం సూపర్ పాలన పైన మనం 70 వార్డుల సోమవారం పల్లా శ్రీనివాస్ పర్యటించినప్పుడు ప్రజలు తిరుగుబాటు వచ్చింది. అంటే ప్రజలు చేసుకునే స్థాయికి వెళ్ళారు. ఇది నిజంగా టీడీపీకి సిగ్గుచేటు మనం చేస్తున్నాను. మరి ఒక రాష్ట్ర అధ్యక్షుడిని గాజువాకలో ప్రజలు కొట్టడానికి వచ్చారంటే మరి నిజంగా అంటే గాజువాకలో పల్లా చేస్తున్న అరాచకాలు అంతా ఇంత కాదు. అసలు ముఖ్యంగా అసలు ఎవడి మురళీకృష్ణ అనేది రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలుగుదేశం పార్టీని ప్రశ్నిస్తున్నా. ఎందుకంటే ఈవేళ మురళీకృష్ణ అన్నీ నేనే పల్లా శ్రీనివాస్ అధికారులకి హుకుం జారీ చేశారు. మురళీకృష్ణ ఏం చెప్పినా చేయమని చెప్పి అధికారులు కూడా హుకుం జారీ చేశారు. అధికారులు కూడా బెంబెలెత్తిపోతున్నారు ఈ మురళీకృష్ణ అరాచకం భరించలేక. మనం ఒకటే కోరుతున్నాం. మరి ఉదాహరణ తీసుకుంటే పెద్దగంటేడ సర్వే నెంబర్ 70లో 1-8 ఒక 8 ఎకరాలు భూమిని వెబ్ల్యాండ్లోకి ఎక్కించారు. అంటే అక్కడున్న గతంలో ఎవరైతే ఎంఆర్ఓ శ్రీవల్లి ఉందో మురళీకృష్ణ ఏం చెప్తే అది కళ్ళు మూసుకుని చేసేసింది. అక్కడ ప్రతిదీ కోర్టులో ఉన్న వ్యవహారం. ఆ బరాక్ భూములు కానీ ఇనాం భూములు కానీ కోర్టుల్లో ఉన్నాయి. అయినా సరే మురళీకృష్ణ చెప్పడం ఆ ఉన్న ఎంఆర్ఓ ఎవరైతే గతంలో ఉందో శ్రీవల్లి చేసేసారు. కూటమి ప్రభుత్వం విశాఖను డ్రగ్స్ కు క్యాపిటల్ గా మార్చేస్తుందని మండిపడ్డారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మద్దిలపాలెం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కూటమి నేతల అండదండలతో డ్రగ్స్ కల్చర్ విశాఖ మహానగరంలోకి ప్రవేశించేసిందంటూ విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు కంటైనర్లో 1000 కోట్ల డ్రగ్స్ విశాఖకు వచ్చాయంటూ లేనిపోని ఆరోపణలు చేసిన కూటమి నేతలు ఇప్పుడు ఏకంగా విశాఖ నగరాన్నే డ్రగ్స్ కి అడ్డాగా మార్చేశారంటూ విమర్శించారు. ఇటీవల విశాఖలో కలకలం రేపిన కూటమి నేతల డ్రగ్స్ దందాపై అమర్నాథ్ విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో గంజాయి కొకైన్ ప్రభుత్వం నడుస్తోందంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో డ్రగ్ కల్చర్ పేట్రేగిపోతోందని డ్రగ్స్ క్యాపిటల్ కు విశాఖగా తయారు చేశారంటూ
కూటమి పాలనను తప్పుబట్టారు. డ్రగ్స్, గంజాయి కూటమి ప్రభుత్వం పెంచి పోషిస్తోందంటూ ధ్వజమెత్తారు. ఇటీవల విశాఖలో 25 గ్రాముల కొకైన్ దొరికిందని వెలగపూడి రామకృష్ణబాబు సిపి మీద ఒత్తిడి చేసి అసలు దోషులను తప్పించారంటూ ఆరోపణలు చేశారు. ఎంత విచ్చలవిడిగా లా అండ్ ఆర్డర్ అనేటువంటిది అమల్లో లేకుండా కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని గత 13-14 మాసాలుగా చూస్తూ ఉన్నాం. రెండోది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఆయన స్థాయిలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సమానంగా చూడాల్సినటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉండి నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులన్నా కార్యకర్తలన్నా ఆ పార్టీకి ఓటేసినటువంటి వారన్నా వారికి ఏ రకమైనటువంటి పనులు చేయను, నేను ఓన్లీ తెలుగుదేశం పార్టీకి ఓటేసినటువంటి వారికి మాత్రమే పనిచేస్తానన్నటువంటి పొలిటికల్ గవర్నెన్స్ ఒక పక్క నడుస్తూ ఉన్నటువంటి మాట మన అందరికి కూడా తెలుసు. ఇప్పుడు కొత్తగా గంజాయి గవర్నెన్స్, కొకైన్ గవర్నెన్స్ కూడా వచ్చేసింది రాష్ట్రంలో. కేవలం మాటల వరకు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి గంజాయిని, డ్రగ్స్ని పూర్తిగా ఈ రాష్ట్రం నుంచి లేకుండా చేస్తాను, ఎక్కడా కనబడనివ్వకుండా చేస్తాను అని చెప్పి సూక్తులు చెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి, హోంమంత్రి, మిగిలినటువంటి ఆ పార్టీకి చెందినటువంటి నాయకులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి డ్రగ్ కల్చర్ ఏ రకంగా పేటరేగిపోతుందో అనేటువంటిది ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చేస్తానని చెప్పి దేశంలో ఉన్నటువంటి ప్రముఖ నగరాలతో ధీటుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి విశాఖ మాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. గోవింద నామస్మరణతో హోరెత్తిన సింహగిరి, జెండా ఊపి రథయాత్రను ప్రారంభించిన అనువంశిక ధర్మకర్త కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు. కార్మిక వర్గాన్ని అణిచివేసే లేబర్ కోడ్లను రద్దు చేయాలని కదం తొక్కిన అఖిలపక్ష కార్మిక సంఘాలు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా విశాఖలో నిరసనలో పాల్గొన్న వేల మంది కార్మికులు. విశాఖను డ్రగ్స్ క్యాపిటల్ గా మార్చిన కూటమి ప్రభుత్వం అంటూ మండిపడ్డ మాజీ మంత్రి. ఎమ్మెల్యే వెలగపూడి ఒత్తిడితో అసలు నిందితులను తప్పించారంటూ విమర్శలు గుప్పించిన గుడివాడ అమర్నాథ్. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.